మతం ఏది లేదు దేశంలో. మన మతం విడిచిపెట్టి వేరే మతంలో పోతా అంటే ఎట్లా బిడ్డ నువ్వు? ఏ మతమైనా హిందూ అయినా ఒక్కడే, ముస్లిం అయినా ఒక్కడేనా? ఒక్కడని అంటున్నాను. అట్లా ఒక్కడే ఎట్లా అవుతాడు? మనం హిందువుల వాళ్ళు ముస్లింలు వేరు, హిందువులు వేరు కాదు. జై ముజిమలాకి హిందువులకి బామా చిన్నగా ఉన్నావు కదా. తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడే వారు ప్రపంచంలో ఎవరు బాగుపడలేదు ఆయన ఇదివరకు. తల్లిదండ్రుల మాట చెప్పినా కానీ తల్లి ఎన్ని చెప్పినా నువ్వు వినవా? జై ముజిమలాకి ఆటము చేసేదే వేరే ఆట కానీ నీ బుద్ధి. ఆటము చేసేదే వేరే ఆట కానీ నీ బుద్ధి. నేను ఆ గురు దగ్గర పోతా అంటారు. ఇలా వందుకట్టు ఉండడం మంచిగా బిడ్డ. ముస్లిం లాగా ఉండాలి. రంజాన్ పోయి కలుస్తా అంటే ఎట్లా? చిన్నపిల్లలు కాకపోతే కూడా పెద్ద ప్రార్థన చేయాలంట. తల్లిదండ్రుల మాట పోవద్దు కదా నాయన. తల్లిదండ్రుల మాయా తగు బంధావుల మాయా
వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఎవరు తోడు రారమ్మా. బిడ్డ సిద్ధ ఎంత చెప్పినా వినావా బిడ్డ? ఏడా నెచ్చినావు చిన్నవాడు పుత్ర, ఏడా నెచ్చినావు చిన్నవాడు పుత్ర, కన్నతల్లి విలయిత గంగరమ్మ ముద్దులా. సిద్ధ వధురా. ఇదయ్యా, కన్న తండ్రి నేను చెప్తున్నా విను. నా కన్న తండ్రి చెప్పిన మాటలు ఈయన కూడా అందరు వెళ్ళిపోతారు. నువ్వు చెప్పిన మాటలు నువ్వు చిన్నోని, నీకు ఇంకా ఏం బుద్ధి జ్ఞానం ఏం తెలియలేదు. వాళ్ళ అనుభవంతో చెప్తారా విను. చిన్న పెద్ద యాది చెప్పుటాని రాగే. నా బిడ్డ సిద్ధ ఏమంటాను అంటే పులి చిన్నగా ఉంటుంది, ఏనుగు పెద్దగా ఉంటుంది. పులి అయినా ఏనుగు దంపుతుంది. అంటే ఇప్పుడు తండ్రి పెద్దోడైనా సరే చిన్నోడు చెప్తున్నదంటే నీ మాట జ్ఞానం ఉన్నోడు చిన్నవాడు చెప్పినా పెద్దవాడు వినాలి కంపల్సరీ కాదు. ఆ జ్ఞానం ఉన్నోడు పెద్దవాడు చెప్తుంది, చిన్నోడు వినాలంటావు. వినాలి. నువ్వు చెప్పినట్టు మేమైనా అంటావు. అంటే ఇవాళ కాలం వచ్చినదే కదా, కళ్యాణ మాట ఎవడినాడు, కొడుకున్న మాట వినాలి, నువ్వు చెప్పే మాట అది. దారి గడ్డ మేళ తల్లి దారి, 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 మొగలియా పిల్ల బంగారు ఆదమ్మి, మన కొడుకు సిద్ధయ్య తండ్రిని ఎంత చెప్పినా ఇంటలేడు. తండ్రి మీద కన్నా తల్లి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. తల్లి రూపాయి తల్లి దాదోటైనా అన్నం పెడుతుంది, పైసలు ఇస్తుంది. కాబట్టి నీ మాట నింపుడచ్చు మన కొడుకు అని కుదిరికి చెట్లు చేసి ఇంటికి వెళ్తారా. ఏడ భర్త దొరై పుట్టాలి, పోతున్నా తెలివి మంచిగా తోలుకొని ఆయన బుద్ధి మాంపి మరి బుద్ధి మాంటి తోలుకొని రా. జయ జయ గురవే జయ సద్గురవే. కొడుకా వినవే వినతుడు పనులు ఎదుటంబు దోషంబు అవునా అడివాయ చేల జందేవు వినవురా గణ గురుని పాదములో చెప్తున్నా కానీ ఆయన నేను వదిలిపెట్టి ఎలా ఉండాలందా అని చెప్పి తల్లి బాధపడుతుందా ఈయన
ఆ జనని ఎగిడివారి జ్ఞానం మనముల సందేహము మనము వేదము ఆ జనము ఇంటికి ఇప్పుడు పాదం కూలిడదే ఎంత చెప్పినా నా మనసు ఊరుకుంటలేదమ్మా వెళ్ళిపోతుంటాడు సుధేమని జై బుద్ధి మలాకి వాడి వాడిని ఊడగుడని చూడా నా మాట విను. వాడి వాడిని ఊడగుడని చూడా నా మాట విను. బాగా జరా జరా అది వేరే మతం కాబట్టి నాకు ఎందుకయ్యా మతం మనకు మన హిందూ మతంలో చాలా పెద్ద గురువులు ఉన్నారు వాళ్ళ పూజించులు కల్ల సంసారం పునిదరం గట్టిగా మనసు ఈ సంసారమే కాలమ్మా ఇది ఇయ్యలటి భోగమే రేపు ఉండదు ఇది జై బుద్ధి మలాకి తల్లిదండ్రుల మాట కూడా తెలిసిన ఈ లోకులల్లా. తల్లిదండ్రుల మాట కూడా తెలిసిన ఈ లోకులల్లా. తల్లిదండ్రుల మాట ఎప్పుడు కానీ ఇరవై వాడు ఎప్పుడు కానీ చెడిపోయినారు కానీ ఆయన తల్లిదండ్రుల